ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రికాలము ప్రార్థనా సమయంలో మనమందరము కలుసుకుని ప్రార్థించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవుని వందనములు. ఈ దినమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి మన పనులలో, మన ప్రతి అవసరతలో, మన యొక్క మనం తిరుగుతున్న ప్రతి చోట దేవుడు మనకు తోడయండి మనల్ని నడిపించాడు. కాబట్టి మనం ఇంత క్షేమంగా ఇంటికి చేరి ఉంటున్నాము, కుటుంబంతో కలిసి సంతోషిస్తున్నాము. మనము ఎంత మనకు అంటే ఒక మంచి కుటుంబ సహవాసము, కుటుంబంలో మంచి సఖ్యత, ప్రేమ, అనురాగము కలిగిన మంచి కుటుంబ జీవితం కలిగి ఉండడం అది ఒక ధన్యత. దేవుడు మనకు ఆ ధన్యతనిచ్చినందుకు ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం. ఈ రాత్రికాలము వాక్యము ధ్యానించుకోవడానికి దేవుడిచ్చినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము 69వ కీర్తన 16-17 వచనంలో, యెహోవా నీ కృప ఉత్తమత్వమును బట్టి నాకు ఉత్తరమిమ్ము, నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరుగుము, నీ సేవకునికి విముఖుడవై ఉండకుము, నేను ఇబ్బందిలోనున్నాను, త్వరగా నాకు ఉత్తరమిమ్ము. ఈ మాటలు దావీదు రాస్తున్నటువంటి మాటలు. దావీదు తాను ఏ పాపం చేయలేదు, కానీ అనవసరంగా అనేక విధాలుగా మరి తరమబడుతూ తనను బాధ పెడుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితులలో తను ఎలా ఉన్నాడంటే, తను ఎలా ఫీల్ అవుతున్నాడంటే, సుడులు తిరుగుతూ ప్రవహిస్తున్న వరదలో మునిగిపోతున్న వ్యక్తిలాగా తన శ్రమల్లో తాను మునిగిపోయానని భయపడుతూ ఆ పరిస్థితి నుండి తనను కాపాడే దేవుని ఎడతెగని ప్రేమను గుర్తించి ఆయనకు చేసిన విజ్ఞాపనే ఈ కీర్తన. ఈ కీర్తనలో చాలాసార్లు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలు కూడా కనిపిస్తూ ఉంటాయి. దేవునికి ఆయన నీతి మార్గాలకు నమ్మకంగా జీవిస్తున్న కారణంగా అనేక విధాల శ్రమలు అనుభవిస్తూ నిరాశ నిస్పృహలలో మునిగిపోయిన ఒక వ్యక్తి ఎలా బాధపడతాడో ఆ బాధని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. దేవుడు తనను తప్పక కాపాడాలని కోరుకుంటూ దేవుణ్ణి అతడు ఆరాధిస్తూ ఉన్నాడు. మరి ఈ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన అయినప్పటికీ కూడా ఈ కీర్తన మరి అనేక మంది అంటే ఇప్పుడు కూడా మనం ఎంతగా ధ్యానిస్తున్నాం కదా. మరి చాలామంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా దావీదు యొక్క తన పరిస్థితులను, తన శ్రమలను, ఇవే ఒక యేసుక్రీస్తు అనుభవించబోయే శ్రమలను ముందుగా ప్రవచనాత్మకంగా చూపిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. ఈ దినం చదువుకున్నటువంటి వాక్యం ప్రకారము మనం చూస్తున్నాము, అతడు ఎంతో దీనత్వంతో ప్రార్థిస్తూ ఉన్నాడు. దీనత్వంతో అంటే అందరూ తనను చూసి హేళన చేస్తున్నారు, శత్రువులు తనను హాస్యాస్పదంగా చూస్తున్నారు, తను ఏం చేసినా దాన్ని గురించి నిందిస్తూ ఉన్నారు. మరి తను అగాధ జలంలో ఉన్నట్లు, గాధ సముద్రములో ఉన్నట్లుగా అతడు ఫీల్ అవుతూ ఉన్నాడు. తన శత్రువులు తనను మృంగివేస్తారు. తన వరదలు అంటే ఈ వరదలు అనేటివన్నీ కూడా తన శత్రువులు, తన శ్రమలు, ఇవన్నీ కూడా తనను మింగివేస్తాయి అని బాధపడుతూ, భయపడుతూ, భయముతో తన యొక్క విడుదల కొరకు దేవుడు తనను తప్పకుండా కాపాడుతాడు అనే నమ్మకంతో, విశ్వాసంతో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని కృప చాలా ఉత్తమమైనది. దేవుని కృప, లవింగ్ కైండ్నెస్, ఆ లవింగ్ కైండ్నెస్ అనేది చాలా ఉత్తమమైనది, బెస్ట్ అన్నమాట. అలా అన్నిట్లోకి ఉత్తమమైనది. ఆ ఉత్తమత్వంను బట్టి నువ్వు నాకు ఉత్తరం ఈ ప్రభువా, ఎందుకంటే నీ కృప ఎంతో ఉత్తమమైనది. ఆ కృపను బట్టి నువ్వు నాకు ఉత్తరమేమో. ఎందుకంటే కృప అనేది ఎప్పుడు కలుగుతుంది? మనం అనర్హులమైనప్పుడే కలుగుతుంది కదా. మనము ఏమాత్రం అర్హత లేదు, కానీ దేవుడు మనకు అర్హత కలుగజేసి చూపించేదే కృప. అలాంటి కృప, ఉత్తమమైన కృప నీ యొక్క దేవుడు, నా దేవుడు, ఆయనకు కలిగినటువంటి కృప. ఆ కృపను బట్టి నాకు ఉత్తరం ఇమ్ము అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు దావీదు. అతడు అంటున్నాడు, నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి. అంటే వాత్సల్యము ప్రేమ, వాత్సల్యం అంటే ప్రేమ కదా. ఆ ప్రేమ కూడా ఉత్తమమైన ప్రేమ. ఆ ప్రేమ కూడా మామూలు ప్రేమ కాదు. వాత్సల్యం అంటే చిన్నపిల్లల పట్ల మనకుండే వాత్సల్యము, మరి మనకు చాలా ప్రియమైన వారి పట్ల ఉండే వాత్సల్యం అంటే అందులో ప్రేమ, అనురాగము, సమస్తము, శ్రద్ధ అన్నీ కలిపినదే ఆ వాత్సల్యం అనేది. అందుకే
మరి విలాప వాక్యములలో రాయబడింది కదా, అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుడుతున్నది అంటే అలాంటి వాత్సల్యం కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఆయన ప్రేమ, అనురాగము, ఆత్మీయత, శ్రద్ధ సమస్తం కలిగినటువంటి దేవుడు. అదే వాత్సల్యం. ఆ వాత్సల్యం కూడా ఎలాంటిదంటే బాహుళ్యతను బట్టి, అంటే బాహుళ్యత అంటే చాలా విశాలమైనది, చాలా గొప్పది, ఎక్కువ అన్నమాట, చాలా ఎక్కువ సమృద్ధిగా ఉన్నటువంటి ఆ వాత్సల్యమును బట్టి నా తట్టు తిరుగుము ప్రభువా అని దావీదు అడుగుతున్నాడు. మరి ఇంకా ఏమంటున్నాడంటే, నీ సేవకునికి విముఖుడుగా ఉండొద్దు. దావీదు తను తాను చాలా తగ్గించుకొని సేవకునిగా అభివర్ణించుకుంటున్నాడు. నేను ఒక సేవకుని అయితే తండ్రి, నీవు నీ సేవకునికి విముఖుడుగా ఉండొద్దు. చాలామంది సేవకులు అంటే ఇంట్లో పనిచేసేవాళ్ళు, లేకపోతే ఎక్కడైనా సేవ అంటే మన మినిస్ట్రీ కూడా మనం వర్తింపజేస్తాం. కానీ ఒక్కొక్క పూర్వకాలంలో మరి సేవ అంటే మినిస్ట్రీ చేసేవాళ్ళంటే ఏదైనా పని మనకు వర్క్ చేసే వాళ్ళని కూడా సేవకుడనే అంటారు కదా. మరి అలాంటి సేవకునిగా తనను తాను అభివర్ణించుకుంటున్నాడు. అయితే ఈ సేవకుని బట్టి మరి యజమానులు ఎలా ఉంటారంటే ఒక్కొక్కసారి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే దావీదు అడుగుతున్నాడు, నా పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దు, నా పట్ల విముఖుడవై ఉండొద్దు, ఎందుకంటే నేను ఇబ్బందిలో ఉన్నాను, నా పట్ల తిరస్కారం చూపించవద్దు, నేను ఇబ్బందిలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, నాకు సమస్యలు ఉన్నాయి, నా సమస్యలలో నాకు త్వరగా ఉత్తరం ఇమ్ము అని అతడు అడుగుతూ ఉన్నాడు. మరి నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన మన పట్ల ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నాడు. ఆయన కృప ఉత్తమమైన కృప, ఆయన వాత్సల్యము బాహుళ్యమైనటువంటి వాత్సల్యము. అలాంటి వాత్సల్య బాహుళ్యతను బట్టి, తన కృప ఉత్తమత్వాన్ని బట్టి ఆయన మనల్ని కనికరించి కాపాడుతూ ఉన్నాడు. అనుదినము మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఆయన మనం అడిగినవి తప్పకుండా ఇస్తున్నాడు. మన ప్రార్థనను ఆలకిస్తున్నాడు. కాబట్టి మనం ఎంతో ధైర్యంగా ఆయన సన్నిధిలో ఇలాగే మొరపెట్టుకోవచ్చు. అలా మొరపెట్టుకోవాలని దావీదు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దావీదు కీర్తనలలో ఉన్నటువంటి అనేక రకాల ప్రార్థనలన్నీ కూడా ఎంతో చక్కటి ప్రార్థనలవి. ఆ విధంగా మనము ఆ కీర్తనలను చదువుతూ కూడా ప్రార్థన చేసుకోవచ్చు. గొప్ప ప్రార్థనలు. అలాంటి ప్రార్థనా జీవితం మనం కూడా కలిగి ఉందాం. ఈ దినం రాత్రి మనం నిద్రించబోక ముందు మనము అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ మన కొరకు మనల్ని కూడా ప్రార్థన చేసుకుందాము. దేవుని సన్నిధికి మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మా ప్రభా, ఈ రాత్రికాల ధ్యాన అంశమును బట్టి నీకు వందనములు. అవును ప్రభా, నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాము. మాకున్న ఇబ్బందులు, మాకున్న కష్టములు సమస్తం నీ వెరిగి ఉన్నావు తండ్రి. దేవా ప్రభా, మాకు నీ కృప ఉత్తమత్వమును బట్టి మాకు ఉత్తరం ఇయ్యి తండ్రి. నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నా తట్టు తిరుగు ప్రభా. మా తండ్రి దేవా, మరి మేము నీ సేవకులమై ఉన్నాము తండ్రి. మా పట్ల నీవు విముఖుడవై ఉండొద్దు తండ్రి. దేవా, మేము ఇబ్బందిలో ఉన్నాము తండ్రి, మాకు త్వరగా ఉత్తరం ఇమ్ము అని ప్రార్థిస్తున్నాము. అవును ప్రభా, ఈ సమయంలో ఎంతమంది ఇలాంటి పరిస్థితిలో ఉన్నారో, ఎంతమంది నాయన భయంకరమైన దుఃఖంలో, వేదనలో మునిగి ఉన్నారో, అలాంటి వారి పట్ల నువ్వు విముఖుడుగా ఉండవు కదా మా తండ్రి దేవా. నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడవు కదా మా తండ్రి. నీ కృప ఉత్తమత్వంను బట్టి తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి ఒక్కరి పట్ల మీ యొక్క కృప చూపించండి దేవా. ప్రతి ఒక్కరికి జవాబు ఇవ్వమని ప్రార్థిస్తున్నాము దేవా. దేవా, ప్రతి ఒక్కరికి నీ వాత్సల్య బాహుళ్యతను బట్టి నైనా మీరు వాళ్ళను దీవించండి దేవా. వారి వైపు తిరగండి దేవా. వారు చేస్తున్న ప్రార్థనలు మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం నాయన. అవును ప్రభా, ఎంతమంది నాయన భయంకరమైన కృంగుదలలో ఉన్నారు దేవా. మా తండ్రి అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో కృంగుదలలో ఉన్నారు తండ్రి దేవా. ఉద్యోగములు లేవని భయంకరంగా బాధపడుతూ ఉన్నారు, వేదన పడుతూ ఉన్నారు. ఏ దారి లేదు, ఏ దిక్కు లేదని దిగులు పడుతూ ఉన్నారు తండ్రి. మా తండ్రి దేవా, మరి పిల్లలు ఎడ్యుకేషన్లో ఉంటున్నారు, వాళ్ళకు ఫీజులు కట్టడానికి డబ్బులు లేవని, పుస్తకాలు కొనడానికి డబ్బులు లేవని, యూనిఫామ్ కొనడానికి డబ్బులు లేవని ఎంతమంది చింతిస్తున్నారు ప్రభా. ఈ లోక పరంగా తండ్రి అవి కష్టమైన పరిస్థితులే మా ప్రభానైనా మీరు కనికరించే దేవుడు
తండ్రి ప్రభా, ఈ లోకంలో మాకేం కావాలో మీకు తెలుసు కదా మా తండ్రి. మాకు ఎప్పుడు ఏమి కావాలో మీకు తెలుసు. మా వస్త్రాలను గురించి, మా ఆహారంను గురించి చింతించొద్దని మీరు చెప్పారు కదా ప్రభా. నిన్ను అడుగుతున్నాము మా తండ్రి, మాకు కావాల్సినవన్నీ మీరు అడగకముందే ముందుగానే అనుగ్రహిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. మా తండ్రి, ఈ రాత్రి అడుగుతున్నాము తండ్రి ప్రభా, మాకు సహాయం చేయండి మా తండ్రి ప్రభా. మరి పిల్లలకు యూనిఫామ్స్ తండ్రి, పిల్లలకు పుస్తకాలకు అవసరమైన డబ్బు తండ్రి, మరి ఫీజులకు అవసరమైన డబ్బు ప్రతి ఒక్కరికి సమకూర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. నిన్ను అడుగుతున్న నీ బిడ్డలను మరి మీరెప్పుడు కూడా విముఖత్వం చూపించరు. వారి పట్ల నీ యొక్క కృప ఉత్తమత్వంను బట్టి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి, ముందుగా మేము నీ నీతిని, నీ రాజ్యంను వెతకడానికి సహాయం చేయండి మా తండ్రి ప్రభా. అదేవిధంగా వేదనలో తండ్రి, దుఃఖంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ఆదరించండి. ముఖ్యంగా ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని మీరు దర్శించండి దేవా ప్రభా. మీరు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, స్వస్థపరిచే దేవుడు తండ్రి ప్రభా. ఏ కిడ్నీలు పనిచేయడం లేదో ఆ పనిచేయని కిడ్నీలు యేసునామములో పనిచేయునుగాక మా ప్రభా. నైనా ప్రతి కండరము పనిచేయునుగాక, ప్రతి నరము పనిచేయునుగాక, ఉత్తేజింపబడునుగాక మా తండ్రి ప్రభా. ప్రతి వ్యవస్థ కూడా చక్కగా పనిచేయునుగాక ప్రభా. హార్ట్, లంగ్స్, స్టమక్లో ఉన్నటువంటి సిస్టమ్ అంతా కూడా పనిచేయునుగాక దేవా ప్రభా. ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అనేది జరగకుండా యేసునామములో నాయన బంధిస్తున్నాము. సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా. ఉన్నటువంటి బ్లడ్ క్లాట్స్ అన్నీ తొలగిపోనుగాక దేవా. బ్రెయిన్లో ఉన్న సమస్త తొలగిపోనుగాక, సంపూర్ణంగా బాగుపడునుగాక తండ్రి ప్రభా. మీరు అద్భుతాలు చేసే దేవుడు మా తండ్రి దేవా. మరి సమస్తమైనటువంటి ప్రక్రియలు చక్కగా జరుగునట్లుగా, బీపీ నార్మల్గా ఉండునట్లుగా, షుగర్ కంట్రోల్లో ఉండునట్లుగా ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవా. ప్రతి సమస్యను కూడా తొలగించి మరి పడకలలో ఉన్నవారు లేవనెత్తబడి నడుచుదురుగాక దేవా. నీవు సమస్తం జరిగించు దేవుడు తండ్రి. మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు మా ప్రభా నాయన. మరి పడిపోయి ఉన్న స్థితిలో ఉన్న వారిని లేవనెత్తిన దేవుడు, పక్షవాయువు గల వారిని లేవనెత్తిన దేవుడు మా ప్రభా నాయన. మీరు తాకితే చాలు నాయన, మీ వస్త్రపు చెంగులో మరి స్వస్థత ఉన్నది మా ప్రభా. మీరు ముట్టి మమ్మల్ని స్వస్థపరచగలిగిన దేవుడు. మాట మాత్రం సెలవిచ్చినా కూడా మీరు మమ్మల్ని స్వస్థపరచగలిగే దేవుడు మా తండ్రి. కష్టంలో మరి అనారోగ్యంతో మరి పడకలపై పరుండి నీ పట్ల మొరపెడుతున్నటువంటి నీ సేవకులను జ్ఞాపకం చేసుకోనండి, నీ సేవకురాండ్రను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. వారి మొర ఆలకించి నాయన వారికి తప్పకుండా స్వస్థత అనుగ్రహించండి. వారి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి. వారికి ఉన్న దిగులు, వారికి ఉన్నటువంటి చింత యావత్తును తొలగించండి. యాంగ్జైటీ తొలగించండి మా తండ్రి. ధైర్యం అనుగ్రహించండి ప్రభా. ఆదరణ అనుగ్రహించండి, నెమ్మదిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినం ఎంతమంది నాయన ఆకస్మిక ప్రమాదం తండ్రి. మా కుడి ప్రక్క మీరు నీడగా ఉండే దేవుడు తండ్రి. మీ దూతలకు ఆజ్ఞాపించినట్లయితే మేము నడుచున్న ప్రతి స్థలంలో వారుండి మా పాదములకు రాయి తగులకుండా ఎత్తి పట్టుకుంటారు నాయన మా తండ్రి. నీకు వందనం చెల్లించుకుంటున్నాం నాయన మా ప్రభా. మరి ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం నాయన ఎంతమంది వివాహాలకు కొరకు, మరి ఉద్యోగాల కొరకు, సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో వారందరినీ దర్శించండి. వారికి కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా నాయన. మరి రాత్రివేళ డ్యూటీలు చేస్తున్న డాక్టర్లను, నర్సులను దీవించండి. వారికి కావాల్సిన కాపుదలను, వారికి కావాల్సిన సహనమును, ఓర్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఇతర సిబ్బందిని కూడా మీరు ఆశ్రయించండి. సైనికులను ఆశ్రయించండి. వారి సరిహద్దులలో దేశంను సంరక్షిస్తుండగా వారికి మీరు తోడయండి. వారికి మీ కాపుదలను అనుగ్రహించి వారి కుటుంబాలను మీరు ఆదరించండి దేవా మా ప్రభా నాయన. మరి దేశమును మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మా దేశాన్ని మీరు కాపాడండి దేవా ప్రభా. అధికారులు, ఉద్యోగులు
పరిపాలకులందరికీ కూడా మంచి జ్ఞానం ఇచ్చి వారు తీసుకునే నిర్ణయాలు సరైనవిగా ఉండినట్లుగా సహాయం చేయండి. ఇజ్రాయెల్ దేశం దీవించండి తండ్రి. మా ప్రభా అక్కడున్న పరిస్థితులను సరిచేయండి నాయన. మా ప్రభా యుద్ధ వాతావరణం తొలగించండి, శాంతిని సమాధానమును ఏసునామములో ప్రకటిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు. మా తండ్రి ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి నాయన. మా ప్రభా తండ్రి మరి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తులపై నీ రక్తం ప్రోక్షిస్తున్నాం, రక్తం ప్రోక్షిస్తున్నాం తండ్రి. దేవా ప్రభ ప్రతి ఒక్కరు క్షేమకరంగా ప్రయాణించినట్లుగా సహాయం చేయండి. మా తండ్రి దేవ ఈ రాత్రి మేము నిద్రించబోతున్నాము. ఈ దినం నాయన మరి వారంలో చివరి దినము తండ్రి. రేపు మరి నూతన పునరుత్థాన దినంలోనికి మేము ప్రవేశించబోతున్నాం తండ్రి. రేపు ఆరాధించడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. మా హృదయాలను సిద్ధపరచండి ప్రభా నాయన. మేము వాక్యం వినడానికి, నిన్ను ఆరాధించడానికి, కుటుంబ సమేతంగా హాజరవ్వడానికి మీరు మాకు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవ మీరు అద్భుతమైనటువంటి దేవుడు, ఇంతవరకు కాపాడిన దేవుడు. మా ప్రభా నెలలో తండ్రి సగం ఆల్మోస్ట్ మంత్ అయిపోయింది తండ్రి. ఈ మాసము ఎంతగానో త్వరగా గడిచిపోతుంటుండగా మీరు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మరి రాత్రి అంతా కూడా మంచి నిద్రను అనుగ్రహించండి, రెస్ట్ను అనుగ్రహించండి. మా పైన నీ రక్తపు కంచె ఉంచండి నాయన. మా శరీరంలను, ప్రాణంలను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా నాయన మరి ఏ భయం లేకుండా మేము నిద్రించడానికి సహాయం చేయండి. నమ్మి ఉన్నాము, నీపైన ఆధారపడి ఉన్నాం తండ్రి. రాత్రి వేళల్లో మేము నిద్రిస్తున్న సమయంలో ఎలాంటి ఆపదలు కలగకుండా, ఆకస్మిక అనారోగ్యములు కలగకుండా కాపాడి మంచి నిద్ర, రెస్ట్ అనుగ్రహించి ఇదే కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్తుతించి ఆ తర్వాత మరి నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను కూడా దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.